వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. మళ్ళీ పేరు చూస్తే ఇసుక మీద ఉన్న ఇల్లు ఆ స్థలంలో కనబడలేదు. ఏమైందంటే వర్షం వచ్చి వరద కొట్టుకొని పోయింది, మనుషులను కూడా కొట్టుకొని పోయింది. బండ మీద ఉన్న ఇల్లు కూడా వర్షం వచ్చిందా? వచ్చింది. గాలి తుఫాను విసిరిందా అంటే ఆ ఇంటిని కూడా విసిరింది, కానీ ఆ ఇల్లు టైం పడలేదు, పడిపోలేదు, నిలిచి ఉందని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. దీని యొక్క అర్థం ఏమిటంటే, దీని యొక్క భావం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ధనం ఉంటే ఎంత గొప్ప మేడైనా కట్టవచ్చు, డబ్బు ఉంటే ఎంత పెద్ద కారైనా కొనుక్కోవచ్చు, డబ్బు ఉంటే దానికి మించిన ఏదైనా చేయొచ్చు, కానీ ఆ ఇంటికి క్షేమాన్ని నీవు కొని తెచ్చుకోలేవు డబ్బుతో. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇల్లు అంటే సిమెంట్తోనో మట్టితోనో గడ్డితోనో లేకపోతే ఇనుముతోనో కట్టిన బిల్డింగ్ కాదండి. దేవుడి దృష్టిలో ఇల్లు అంటే నీవే. ఇల్లు అంటే ఎవరు? ఇల్లు అంటే ఎవరు? నీవే. దేవుడు అంటున్నాడు కదా, నీలోనే నివసించాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నీ హృదయమున ఇంటిని గురించి ప్రభు మాట్లాడాడే తప్ప ఇలాంటి బిల్డింగ్ కోసం మాట్లాడలేదు. దేవుడు కొట్టిగా స్తోత్రాన్ని చెప్పాలి. నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద కట్టిన ఇంటిని పోలి ఉంటాడని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు ఈ మాటలు వింటున్నారు, కానీ వాటి చొప్పున జీవించే దేవుని బిడ్డలు చాలా చాలా తక్కువ. నిజమా కాదా? కొద్ది గట్టిగా చెప్పండి. దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించే కుటుంబాలు చాలా తక్కువ, చాలా తక్కువ. హల్లెలూయా అనండి. అది నిజమా కాదా? వాక్యాన్ని వింటారు, భలే చెప్పాడు పాస్టర్ గారు అనుకుంటాడు, అవతలకు లేచిపోయి మర్చిపోయే వాళ్ళే ఉన్నారు, కానీ దాన్ని చొప్పున చేయవారు చాలా తక్కువ. నీతో ప్రభు నాతో ఈ ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు విని వాటి చొప్పున చేయవాడు బండ మీద తన ఇల్లు పట్టుకుని బుద్ధిమంతుడు అనగా, బండ అంటే ఎవరు? క్రీస్తే. దేవుడికి స్తోత్రం. ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే. ఆ క్రీస్తులో వాక్యం విని వాక్యానుసారంగా నడుస్తూ వాక్యానుసారంగా జీవిస్తూ చెప్పింది చేస్తూ నడుస్తూ జీవిస్తున్నటువంటి విశ్వాసి క్రైస్తవుడ దేవుని బిడ్డ, నీవు బండ మీద కట్టిన ఇంటిని పోలిన వ్యక్తివి. నీవు బుద్ధిమంతురాలువి, బుద్ధిమంతుడివి. విని అలా చేయకపోతే నువ్వు బుద్ధి లేని వ్యక్తివి. వింటావుగా చేయవు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఏమవుతుందంటే గాలి తుఫాను రెండింటి మీద కూడా కొట్టాయా? వినండి, రెండు ఇళ్ల మీద కూడా ఏమొచ్చిందంటే గాలి తుఫాన్లు వచ్చాయి. రెండు ఇళ్ల మీద కూడా గాలి తుఫాను అంటే నీకెదురయ్యే సమస్యలు, నీకెదురయ్యే కష్టాలు, నీకెదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, నీకెదురైనటువంటి ప్రతి విధమైన నిందలు, ఇవన్నీ గాలి తుఫాను వలె నీ మీద కొడుతున్నప్పుడు దేవుని వాక్యం మీద లేదు, వాక్యాలు ప్రవర్తించలేదు. కాబట్టి ఆ ఇళ్ళని ఇసుక మీద ఇల్లు కొట్టుకొని పోయినట్లుగా నీ